జీవితంలో వెనక్కి రానివి, చేజార్చుకున్న అవకాశం, పెరిగే వయస్సు, గడిచిపోయిన కాలం, నోటి నుండి వెలువడిన మాట. దేవుడు గుడిలో ఉంటాడో లేదో తెలియదు, కానీ మనం చేసే మంచి పనిలో మాత్రం ఖచ్చితంగా ఉంటాడు. మనిషి బ్రతకడానికి పెద్దగా ఖర్చు ఉండదు, కానీ ఎప్పుడైతే ఎదుటివారిలా బ్రతకాలి అనుకుంటాడో అప్పుడే ఖర్చు అవుతుంది. తెలివి తక్కువ వారు నిజం తెలుసుకుంటారు, నిజాన్ని చూస్తుంటారు, అయినా అబద్ధాలను నమ్ముతారు. మనల్ని బాగున్నావా అని అడిగే వ్యక్తి ఉండడం కంటే మనం బాగుండాలి అని కోరుకునే వ్యక్తి ఉండటం మన అదృష్టం. సంపాదన ముఖ్యమే, కానీ డబ్బు ఒక్కటే సంతోషాన్ని ఇవ్వలేదు. సమస్యను తీర్చమని దేవుడిని వేడుకోవడం కన్నా ఆ సమస్యను ఎదుర్కొనే శక్తిని ప్రసాదించమని వేడుకోవడం మంచిది. అన్నీ తెలిసినట్లు మాటకు మాట మాట్లాడేవాడు మేధావి కాదు. ఏమీ తెలియనట్లు మౌనంగా నిలబడి వినేవాడు మూర్ఖుడు కాదు. దొంగకు తేలు కుడితే అరవలేడు, అరిస్తే దొరికిపోతాడు. అలాగే చెడ్డవాడిని నలుగురిలో పరోక్షంగా తిట్టినా ఏమీ చేయలేడు. చిన్న పొరపాటే కదా అని నిర్లక్ష్యం చేయకూడదు. పెద్ద ఓడను కూడా ముంచెయ్యటానికి చిన్న రంధ్రం సరిపోతుంది. నీకు అవసరం లేకపోయినా అన్నీ కొంటూ పోతే అవసరమైన వాటిని అమ్ముకోవాల్సి వస్తుంది. కోపం 10 వ్యాధులను తెచ్చిపెడితే చిరునవ్వు 1000 వ్యాధులను నయం చేస్తుంది. ఓటమి ఎరగని వ్యక్తి కన్నా విలువలతో జీవించే వ్యక్తి మిన్న. పడి బయటికి చెప్పుకుంటే మనసు తేలికైపోతుందనుకోవడం అబద్ధం. మనిషి చులకనైపోతాడు అనేది నిజం. మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టి అభినందించేవాళ్ళు, ఓడిపోయినప్పుడు ఓదార్చేవాళ్ళు లేకపోతే ఎంత సంపాదించినా వ్యర్థమే. యుద్ధంలో గెలవడం అంటే శత్రువుని చంపడం కాదు, శత్రువుని ఓడించడం. శత్రువుని ఓడించడమే యుద్ధం యొక్క లక్ష్యం. ప్రేమించేవాడికి భయం ఉండకూడదు, భయపడేవాడు ప్రేమించకూడదు. భయపడుతూ ప్రేమించేవాడు బాధపడకూడదు. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు నిప్పులా మండిపోతూనే ఉంటాడు. ఆకలితో మండిపోతాడు, కోపంతో, కోరికలతో, అసూయతో మండిపోతూనే ఉంటాడు. నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది. నమ్మకం లేకుంటే ప్రతి మాట అపార్థమే అవుతుంది. నమ్మకం అంటే అనుబంధానికి ఆత్మ లాంటిది. ఆస్తులు ఎక్కువ ఉన్నవారి కంటే ఆప్తులు ఎక్కువ ఉన్నవారే అధిక సంపన్నులు. నవ్వించే పరిచయాలు కొన్ని, ఏడిపించే పరిచయాలు కొన్ని, విసిగించే పరిచయాలు కొన్ని, వికసించే పరిచయాలు కొన్ని, కానీ ఏదో ఒకటి నేర్పించే పరిచయాలు అన్నీ. ఉడతను పెంచాను పారిపోయింది, చిలుకను పెంచాను పారిపోయింది, మొక్కను పెంచాను పై 2 వచ్చి చేరాయి. ఆకలి గొప్పదా ఆలోచన గొప్పదా అంటే ఆకలి అవసరాన్ని చూపిస్తుంది, ఆలోచన బ్రతకడం నేర్పిస్తుంది. 30 ఏళ్ళు పైబడినా మగాడికి ఇంకా పెళ్లి కాలేదు అంటే అతన్ని ఇంకా పెళ్లి చేసుకోమని ఎవరు బలవంతం చేయలేదని అర్థం. వాడు కావాలనే పెళ్లి చేసుకోడు, ఆడది కావాలనుకుంటుంది కాబట్టి చేసుకోవాల్సి వస్తుంది. ఎవరి అవసరాలు వాళ్ళవి. ప్రక్క వాళ్ళ జీవితంలోకి దూరి తొంగి చూసి సలహాలు, జడ్జిమెంట్లు ఇవ్వకపోవడమే ఉత్తమమని తెలుసుకోవాలి. నువ్వు సూర్యుడిలా ప్రకాశించాలనుకుంటే ముందు సూర్యుడిలా మండడానికి సిద్ధపడాలి. కోపాన్ని కలిగి ఉండడం అంటే మనం విషాన్ని త్రాగడం వంటిదే. అది మనల్ని మాత్రమే బలి తీసుకోదు, ఎదుటివారిని కూడా బలి తీసుకుంటుంది. గాయపడిన హృదయాన్ని బాగు చేసేందుకు స్నేహానికి మించిన గొప్ప ఔషధం మరొకటి ఉండదు. తన పొరపాట్ల నుంచే కాదు, ఇతరుల వైఫల్యాల నుంచి కూడా పాఠాలు నేర్చుకోవడం వివేకవంతుల లక్షణం. ఆడదానికి డబ్బు పిచ్చి ఉండకూడదు. ఒకవేళ ఆ డబ్బు పిచ్చి ఉంటే మాత్రం ఆ కుటుంబం బాగుపడదు.